జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. సభ దగ్గర ఉద్యోగ విధుల్లో ఉన్న ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ మోకలు దాడి చేయడం హేయమైన చర్య అంటూ మండిపడ్డారు. అక్కడ ఉన్న పోలీసులు కూడా ఈ దాడిని నిలువరించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వైసీపీ పాలకులు ఆ పార్టీ నేతలతో ఉన్న హింసాత్మక ధోరణులు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాత్రికేయులపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు. ఇటీవల గుంటూరు జిల్లా పెదకూరపాడులో కూడా ఇసుక మాఫియా గురించి వార్త రాసేందుకు వెళ్లిన విలేకరిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలలకే తునిలో ఓ విలేకరిని హత్య చేశారని అన్నారు. వైసీపీ అరాచక పాలనలో జర్నలిస్టులపై హింస పెరిగిపోతోందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయులను, మీడియా యాజమాన్యాలను కట్టడి చేసేలా జీవోలు కూడా తీసుకువస్తున్నారని, ఈ వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రజాస్వామికవాదులందరూ తీవ్రంగా ఖండించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.